ఎందుకంటే దేహం ఏం కాదు, నేను ఆత్మ కదా. ఆ పద్యానికి దీనికి సరిపోయిందా లేదా? మరి నాలోంచే కదా నాకు వస్తా. నా గురుగారు నాలో ఉన్నాడు, ఆ గురుగారు చెప్పినట్టే విన్నాను. పరమాత్మే. మూలం ఎవరు? మూల శక్తి. ఇది శక్తి అంటే ఏంటి? మనలో ఈ శక్తి ఉండబట్టే కదా ఇలాగ మాట్లాడేస్తున్నాం. ప్రతి అవయవానికి శక్తి ఇచ్చింది ఎవరో? ఆ పరమాత్మను మనం ఎన్ని రకాలుగా కొనియాడాలి. ఏదో చిన్నది మాట వరుసకు ఉపకారం చేసిన వాళ్ళు వదం, స్వచ్ఛ వరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అది మాట ఉపకారం చేసిన, చేతితో పని చేసిన ఎలా అయినా వాళ్ళనే వదలట్లేదు కదా. అలాంటి సర్వం తానైన వాడు వాని ఆత్మభోగీశ్వరునే శరణంబు వేడు. అటువంటి పరమాత్మ మనలో ఉండగా మనకేంటంట